డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనము ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది అండ్ అందులో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన ఆ ఫిగర్ కావచ్చు, ఆ నెంబర్ కావచ్చు, లేదంటే ఆ డ్యూరియేషన్ టైం పీరియడ్ కావచ్చు, చూస్తే చాలా తక్కువ సమయం ఉంది అండ్ మనకు వచ్చే రిటర్న్స్ చాలా ఉన్నాయి. ఇవి కేవలం వీళ్ళు వీడియో పర్పసే చేస్తున్నారా? ఇందులో ఎంతవరకు జెన్యూన్ ఉంది? ఇది అసలు రైట్ కంటెంటేనా? మేము అప్రోచ్ అవ్వచ్చా? ఇవన్నీ ఏదో వీడియో చేయాలి కదా అని చేస్తున్నారా అని కమెంట్స్ రూపకంగా అండ్ చాలా వరకు ఈ డౌట్స్ అయితే ఉన్నాయి సార్. మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాలి అంటే దానికి మీరేం చెప్తారు? దానికి నిజం చూపిస్తానని చెప్తాను. ఓకే, ఎందుకంటే మనం ఎంత మాట్లాడినా కానివ్వండి, మనిషి సహజం. మనిషి ఏదైనా చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఒక దగ్గర మనం మనీ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా దాని గురించి ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్. 100%. సో మన ప్రేక్షక దేవుళ్ళు ఇన్ఫ్యాక్ట్ సుమన్ టీవీని ఆదరించి ఆ ప్రేమ, ఆ ఫ్రెండ్లీనెస్, ఆ నమ్మకం అనేది ఏదైతే ఉందో అది మాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీలోనే భాగంగా నేనేం చేశానంటే 2021 నుంచి నేను స్టాక్ మార్కెట్ వీడియోస్ అనేవి నేను చేయడం స్టార్ట్ చేశాను. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, రికమెండేషన్స్ కానీ కాదు. అయితే మీరు 40 ఏళ్ళలో కూడా కోట్లాధికారి అవ్వచ్చు, 30 ఏళ్ళలో కూడా ఈజీగా అవ్వచ్చు, 20 లేదా 10 ఏళ్ళలో కూడా. అండ్ మీరు 4 yearsలో కూడా చెప్పడం జరిగింది. అదే ఆ పాయింట్కే వస్తున్నాను. అంటే ఫస్ట్ 40 years నుంచి స్టార్ట్ చేసి 4కి ఫినిష్ చేద్దామని నా. అయితే 40 years వరకు కూడా మీరు వెయిట్ చేసి మరి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా యాజ్ అ కోట్లాధికారిగా మీరు స్పెండ్ చేయొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ అర్నింగ్స్ మీరు తెచ్చుకోవచ్చు. అయితే అవన్నిటికీ కూడా మేము బాగా క్యాల్కులేషన్ చేసి రీసెర్చ్ చేసి పాసిబిలిటీ ఎంత ఉందో అది ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియో లాగా చేయాలి, అందరూ చూసిన వాళ్ళు అందరూ నేర్చుకోవాలి, వాళ్ళు లాభపడాలి. అది ఉద్దేశం. సో అలాంటి ఉద్దేశంతో చేసిన వీడియోస్కి చాలా ప్రశ్నలు వచ్చాయండి. చాలామంది కాల్ కూడా చేశారు గారు, చాలామంది కామెంట్ కూడా చేశారు. అఫ్కోర్స్ స్వాగతిస్తామండి, మీరు ఎలాంటి ప్రశ్న ఉన్నా కానీ మీరు అడగచ్చు. అయితే ఇప్పుడు వచ్చింది అసలు సిసలైన విషయం. అదేంటంటే జెన్యూనిటీ అండ్ ఫెయిత్, ఒక నమ్మకం. ఎందుకంటే మీ నమ్మకము మాకు పెట్టుబడి లాంటిది. నిజమా కాదా? 100%. సో ఆ విషయానికి వచ్చినప్పుడు నేను 2021లో చేసిన వీడియో కూడా నేను మీకు ఇక్కడ అందులో ఎలాంటి స్టాక్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను చెప్పాను, అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు చూడండి. ఒకసారి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ అబద్ధం చెప్పదు, అది మాత్రం నిజం. సో ఏదైతే ఒకసారి చరిత్రలో ఆ వీడియో అనేది అప్లోడ్ అయిపోయిందంటే అది అలాగే మిగిలిపోతుంది. అక్కడ ఐదర్ దాన్ని డిలీట్ అన్న చేయాలి, మళ్ళీ కొత్త డేట్తో మీరు అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే ఆ వీడియో అలాగే ఉండాలి. అయితే ఇక్కడ నేను మాట్లాడబోతుంది ఏంటంటే మీకు సక్సెస్ రేట్ గురించి మాట్లాడబోతున్నాను. అందరికంటే ఇంపార్టెంట్ అదే కదండి. ఇప్పుడు కోట్లాధికారి అవ్వాలి అంటే సక్సెస్ రావాల్సింది కదా. సో సక్సెస్ దేనివల్ల వస్తుంది? ఒక మంచి హోంవర్క్, కొన్ని మంచి టూల్స్ ఉంటాయి, కొన్ని మంచి డిసిప్లిన్స్ ఉంటాయి, కొన్ని మంచి స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా 1 by 1 మీరు నేర్చుకొని స్లోగా అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా మీకు పాజిటివ్గా. అండ్ ఇప్పుడు దాని గురించి కదా సార్ మీరు ఒక క్లాస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు? ఎస్, 100%. అండ్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వీడియో చూస్తూ ఉండండి, ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తా. నా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇమ్మీడియట్గా నేను మీకు ఈ వీడియో గురించి చెప్తాను. సో శిరీష, ఇది న్యూ స్టాక్స్ అండ్ టార్గెట్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు నా పేరుతో ఇక్కడ సుమన్ టీవీ మనీ మన ఛానల్లో మనం చేశాము. ఇది ఏ సంవత్సరంలో చేశామంటే 20th October 2021లో మనం చేసామండి ఈ వీడియోని. సో ఇది యాక్చువల్గా చూసుకుంటే నేను ఫస్ట్ స్టాక్ ఇందులో దాదాపు ఒక 7 నుంచి 8 కంపెనీస్ గురించి నేను మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియోలో ట్రెంట్ అంటే టాటా గ్రూప్లో ఏదైతే మనం వెస్ట్ సైడ్, జూడియో ఇవన్నీ బ్రాండ్స్ చూస్తున్నాం కదా, వాటిల్ని మేనేజ్ చేసే మెయిన్ కంపెనీ పేరే ట్రెంట్ అనమాట. ఓకే, అంటే ఇది మొత్తం రీటైల్ బిజినెస్ని చూసుకుంటుంది. సో ఈ కంపెనీని నేను రికమెండ్ చేసింది ఆ టైంలో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసము. బై ఎంట్రీ, బిఈ అంటే బై ఎంట్రీ 889, 889 రూపాయలు. దానికి ఒక స్టాప్ లాస్ ఇచ్చాను 720 రూపాయలు. దానికి టార్గెట్స్ ఇచ్చాను 1278, 1472 అండ్ 1525 రూపాయలు. సో ఇక్కడ మీరు కాస్త ఒకవేళ టెక్స్ట్ క్లియర్గా లేకపోతే వీడియోని స్టాప్ చేసి మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూడమని చెప్తాను. అండ్ మేము ప్రయత్నిస్తాము ఈ వీడియోని మీకు కాస్త ఫుల్ స్క్రీన్లో మీకు చూపించడానికి, సో దట్ మీకు
కూడా అండ్ ఈ లింక్ కూడా మన యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడితే సూపర్, అది ఇంకా బాగుంటుంది. సో దట్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి అది కూడా మీరు చూసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. నా సో మీకు తెలుసా శిరీష, ఆ స్టాక్ 2021లో నేను ఐడెంటిఫై చేసేసి మన ప్రేక్షకుల కోసం అని చెప్పి రీసెర్చ్ చేసి ఆ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్పిన మాట, ఈ రోజు ట్రెంట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా? 889 రూపాయల్లో కొనమని చెప్పిన స్టాక్ ది ఈ రోజు 5,600 రూపాయలు ఉంది. 5,000. ఎస్, వెరీ హ్యూజ్. 3 years లో అండి. Yes. 2021 అక్టోబర్లో చెప్పాము, ఇప్పుడు మనం 2024లో ఉన్నాము, ఇంకా జూలై నెలలోనే ఉన్నాము, ఇంకా అక్టోబర్ రాలా. సో 3 years అని తీసుకుందాం మనం అప్రాక్సిమేట్గా. బిట్వీన్ 3.5 yearsలో చూసుకుంటే సాలిడ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. అంటే 900 రూపాయలు అనుకున్నామండి రౌండ్ ఫిగర్. 900లో కొనాల్సిన షేర్ కాస్త 5,600 వరకు వెళ్ళింది. ఇది మీ మంచి కోసము, మీకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మేము చేసాం. ఇది ఒకటే ఎగ్జాంపుల్ అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ రెండో స్టాక్ టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్ దాదాపు 1200 నుంచి 1400 మధ్యలో కొనమని చెప్పాను. దాదాపు మాక్సిమం టార్గెట్ 2232 అని ఇచ్చాను. ఈ రోజు మనం చూసుకుంటే శిరీష, టాటా కమ్యూనికేషన్స్ మనము 1400లో బై చేసుకోమని చెప్పాము. టాటా కమ్యూనికేషన్స్ ఇప్పుడు 1860 రూపాయలు ఉంది. ఓకే, అంటే దాదాపు అక్కడ నుంచి ఎక్కువగా పెరగల. అవును, బట్ పెరగడం మాత్రం ఇంక్రీజ్ అయితే అయింది. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. అన్ని ఎగ్జాంపుల్ చూపించాలంటే ఈ వీడియో కాస్త 1 hour లెంతీగా అయిపోతుంది. సో డెఫినెట్ గా మీరు ఈ వీడియోని లింక్ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్ లో పెడతాం. యా, సో ఇక్కడ మనం చూసుకుంటే టాటా కెమికల్స్ నెక్స్ట్ స్టాక్. సో దాదాపు 780 నుంచి 900 మధ్యలో కొనుక్కోండి. దానికి స్టాప్ లాస్ 749 రూపాయలు అని చెప్పాను. మాక్సిమం టార్గెట్ మీ ఇక్కడ ఉందండి 1100, 1500 అండ్ అలాగే 1643 రూపాయలు. సో ఈ స్టాక్ మూమెంట్ ఎలా జరిగిందో మీకు చెప్తాను. ఈ రోజున్న ప్రైస్ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఈ స్టాక్ మేజర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదండి. మేజర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా 900లో కొన్న స్టాక్ కాస్త మీకు ఆ స్టాక్ 1,066 రూపాయల్లోనే ఉంది. అంటే ఇది కూడా దాదాపు మీకు ఒక 200-300 రూపాయలు పెరిగింది. అంటే మార్కెట్లో ఎలా ఉంటుందంటే, మూడు రకాల పర్ఫార్మర్స్ ఉంటారండి స్టాక్ మార్కెట్లో. ఒకటి అవుట్ పర్ఫార్మర్, రెండోది మార్కెట్ పర్ఫార్మర్, మూడోది అండర్ పర్ఫార్మర్. సో మనం ఇచ్చిన స్టాక్స్లో అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి, మార్కెట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి, అండర్ పర్ఫార్మర్ అస్సలకే లేదు. సో మీరు ఈ విషయం చూడండి, ఇంకొకటి గమనించాలి. నేను ఇచ్చిన స్టాప్ లాసెస్ మంత్లీ చార్ట్ బేసిస్ ప్రకారంగా ఇచ్చాను. మంత్లీ చార్ట్స్లో ఇచ్చిన స్టాప్ లాస్ కింద 3 నెలలు కన్సెక్యూటివ్గా క్లోజ్ అయితేనే అప్పుడు అది స్టాప్ లాస్ ట్రిగర్ అయినట్టు లెక్క అనమాట. లేదంటే ఆ స్టాక్లో మీరు అలాగే ఇన్వెస్టెడ్గా ఉండాలి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఒక శుభవార్త ఏంటంటే ఈ డౌట్స్ దాంతోపాటే ఒక కొత్త విధానం మీరు నేర్చుకోబోతున్నారు. ఒక డెమో క్లాస్ ఉండబోతుంది ఈ 28 జూలై రోజున. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ మాత్రం చేయకండి. దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను. ఎందుకంటే 200-300 ఫోన్ కాల్స్లో ఏమవుతుందంటే జనరల్గా మీకు చాలా డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది. కాబట్టి దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఐదర్ వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్. సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.